ఈరోజు కూడా దేవుడు ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న మనకు కూడా సేవకులే కాదు, సంఘ పెద్దలే కాదు, విశ్వాసులే కాదు, మన పిల్లలు ఏ రీతిగా ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు చూసినట్లయితే తల్లిదండ్రులు ఏమో దేవుని మందిరంలో ఉంటే పిల్లలేమో ఇంటికాడ ఉంటారు, సినిమాలు చూసుకుంటూ, లేకపోతే సీరియల్ చూసుకుంటూ, లేకపోతే సినిమా థియేటర్లు ఉంటారు. పిల్లలు సినిమా థియేటర్లు ఉంటే తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? మందిరంలో ఉంటారు. పిల్లల లోకంలో ఉంటే తల్లిదండ్రులు మందిరంలో ఉంటారు అన్నమాట. ఇది భక్తి. అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే మన పిల్లలు ఏమైపోతారంట? ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. వారిని గద్దించలేదంట. ఏం చేయలేదంట? చూడండి 13వ వచనం, 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిస్తున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియచేస్తున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారు ఎట్లా ఉండిపోతూ వచ్చినారంటే తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎరిగి ఉండి కూడా వారిని ఆ తండ్రి గద్దించలేదంట. చాలాసార్లు మనం కూడా మన పిల్లలను ఏం చేస్తూ ఉంటామంటే, ఈ మాటలకు దైవ సేవకులకి కాదు, నిలబడి నాకు కూర్చున్న మీ అందరికి కూడా వర్తిస్తుంది అన్నమాట. మీ అందరికి కూడా వర్తిస్తుంది ఈ మాట. మన పిల్లలను మనం క్రమశిక్షణలో ఉంచాలి. మన పిల్లలు ఏం చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. మన పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లా ఉంటున్నారు, లేకపోతే కాలేజీలో ఎట్లుంటారు, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది. తర్వాత పిల్లలైన వారు కూడా, యవనస్తులు పిల్లలు ఏం కలిగి ఉండాలి? మేము ఒక క్రైస్తవులం, మేము ఒక దేవుని బిడ్డలం, మేము చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తి మార్గంలో ఉండాలనేది పిల్లలు కూడా గుర్తెరగాలి కదండి. కాబట్టి ఏలీ కుమారులు యెహోవాని ఎరిగిన వారే మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట కదా, చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వారసత్వపు సేవ చేస్తున్నారు. వాళ్ళు సేవ చేస్తారు, తర్వాత ఏం చేస్తారంటే మందిరం వాళ్ళ పేరు మీద ఉంటుంది, ఆ మందిరం అంతా ఆరు పేరు మీద ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నేను అయిపోయిన తర్వాత మరలా ఎవరు సేవ చేస్తారు? మా అబ్బాయి సేవ చేస్తాడు. వాళ్ళ ముందే అభిషేకించేస్తారనమాట, ఇదిగో మా వాడి సేవకని. వాడికి మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. వాడి లైఫ్ స్టైల్ ఎట్లా ఉండదంటే వాడు వేసుకునే జీన్స్ ప్యాంట్లు, వాడి జుట్టు మొత్తం లోకమే. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఏం చేస్తాడంటే మా తనంతరం మా అబ్బాయి మరల ఇక్కడే సేవ చేస్తాడు. ఇట్లాంటి పరిస్థితి అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. నిజంగా కొంతమంది సేవకుల పిల్లలకి భయం ఉండదు. కొంతమంది పిల్లలు ఆత్మీయంగా ఉంటారు, కొంతమంది పిల్లలు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చేసిన సేవ వాళ్ళ నాన్నగారి కంటే కూడా అద్భుతమైన సేవ చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన ఆండ్రూస్ గారు అబ్బాయి ఉన్నాడు, ఆషేరు గారు, ఆయన ఎట్లా ఉన్నాడు? అద్భుతమైన సేవ చేస్తున్నాడు. అట్లాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది పిల్లలు ఎట్లా అంటే పిల్లలకు ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ భక్తి అవ్వదు, అట్లాంటి జీవితాలు కలిగి ఉంటారు. కొంతమంది సంఘంలో ఉన్నటువంటి పరిచారికులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉంటారు కానీ పిల్లలు మొత్తం లోకంలోనే ఉంటారు. కారణం ఏంటంటే పిల్లలను వారికి సరైన క్రమశిక్షణలోకి తీసుకురారు, పిల్లలు వారు సరిగా అడ్డగించరు, పిల్లలను వారిని దేవుని మందిరానికి తీసుకురావడానికి వాళ్ళని తొందర పెట్టరు, వాళ్ళని ఒత్తిడి చేయరు. మా అబ్బాయి రక్షణ పొందలేదు అంటే వాడు చనిపోతే నరకానికి వెళ్తాడనే చింత లేదు. మా అమ్మాయి రక్షణ పొందలేదంటే వాడు చనిపోతే నరకానికి వెళ్తాడనే చింత లేదు. అంటే ఏలీ కూడా అట్లాగే జీవిస్తూ వచ్చినాడంట. ఏం చేస్తూ వచ్చినాడు? 3వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? తన కుమారులు తాము ఏం చేస్తున్నారు? శాపగ్రస్తులుగా చేసుకునిస్తున్నారని తను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష వచ్చింది. తన 2 కుమారులు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, శాపగ్రస్తులైనారు. నేటి దినాన్ని కూడా మన పిల్లలు సరైనటువంటి విధానంలో యవన బిడ్డలు రక్షణలో లేకుండా, రక్షణలోకి రాకుండా ఉన్నట్లయితే వారిని మనం గద్దించాలి, వారిని మనం క్రమపరచాలి. మన పిల్లలు రక్షణ పొందకపోతే రక్షణ మార్గంలోనికి వాళ్ళని తీసుకురావాలి. వారి దేవుని మందిరానికి రాకపోతే వాళ్ళని ఇడిచిపెట్టి రాకూడదు. ఇడిచిపెట్టి వచ్చినామంటే అది నీ బలహీనత. ఏలీ కూడా అట్లా చేసినాడంట. వారిని ఏం చేయలేదంటే గద్దించలేదంట. వారు తమను తామే శాపగ్రస్తులుగా చేసుకున్నారని ఎరిగి ఉండి
వారిని అడ్డగించలేదంట. అరే నా పిల్లలు ఇంటికాడ టీవీలు చూస్తున్నారు, సెల్ ఫోన్లు చూస్తున్నారు, ఇంటర్నెట్ చూస్తున్నారు, వ్యర్థమైనవి చూస్తున్నారు, నా పిల్లలు చెడిపోతున్నారు, కాబట్టి వాళ్ళ గురించినటువంటి చింత, వారిని గురించినటువంటి బాధ్యత ఏది, వారిని గురించి సరైనటువంటి వారిని సరైన విధానంలో వారిని క్రమశిక్షణలో ఆ తండ్రి పెట్టలేకపోతూ వచ్చినాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, మరలా వాళ్ళని ఏం చేశాడు, సేవకులుగా చేశాడు. వాళ్ళు యాజకులంట. వాళ్ళు చేసే దుర్మార్గమైన పనులు వారి గురించి ఏం రాయబడిందంటే 12వ వచనంలో ఏం రాయబడింది, వారు యెహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండారంట. దుర్మార్గులు కాదు, దుర్మార్గతలో డబుల్ PhD చేశారు వాళ్ళు. దుర్మార్గతలో ఏం చేశారు వాళ్ళు, డబుల్ PhD చేశారనమాట. అంటే మిక్కిలి దుర్మార్గులు అంట, దుర్మార్గులు కాదు, మిక్కిలి దుర్మార్గం. అంటే వారిలో ఏముందంటే దుర్మార్గత ఉంది. వారు సేవ చేస్తున్నారు కానీ వారిలో ఏముంది, దుర్మార్గత. మరి నిలబడి నేనైనా కూర్చుని మనలో ఉన్నటువంటి దుర్మార్గత మనల్ని ఏం చేస్తుందో తెలుసా అండి, మనమే నష్టపోతాం. మనలో దుర్మార్గత ఉండకూడదు, మనలో దుష్టత్వం ఉండకూడదు. నాలో దుర్మార్గత ఉంటే నేను, నీలో దుర్మార్గత ఉంటే నువ్వు. ఏలీ కుమారులు కూడా ఏం చేస్తూ వచ్చినారంట, మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. ఏలీ కుమారుల యొక్క పతనానికి కలిగినటువంటి మొదటి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి దుర్మార్గత. మామూలు దుర్మార్గత కాదు, మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట కదా. ఎవరిలో అయితే దుర్మార్గత ఉంటుందో వాళ్ళు నశించిపోతారనమాట, దుర్మార్గులు. కాబట్టి వారిలో ఆ దుర్మార్గత ఉందన్నమాట. వారికి ఉన్నటువంటి దుర్మార్గతను బట్టి వాళ్ళు నశించిపోతూ వచ్చినారు. వాళ్ళు దుర్మార్గులే కాదు, దేవుడు వారి గురించి ఏమంటున్నాడు, మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. దేవుని ఎరగలేదు, తర్వాత వాళ్ళు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. దేవుని వాక్యం రాయబడింది. అంటే వాళ్ళు యవనస్తులే కానీ ముందే చనిపోయినారు అనమాట. యవనస్తులే కానీ వాళ్ళు ఏమయ్యారు, ముందే చనిపోయినారు. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి 7:17. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, మీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోదు. అంటే ఏలీ కుమారులు కూడా ఏం చేస్తూ వచ్చినారు, దుర్మార్గత. వారికి ఉన్నటువంటి దుర్మార్గతను బట్టి కాలానికి ముందే చనిపోయినారంట. వాళ్ళ కాలం ఇంకా రాలే. బైబిల్లో రాయబడింది వాళ్ళు యవ్వనులంట. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో యవనులంట. యవనులు ఏమైపోయినారు, యవనులే కానీ వాళ్ళు మిక్కిలి దుర్మార్గులు. వాళ్ళు మిక్కిలి దుర్మార్గత. వారికి ఉన్నటువంటి దుర్మార్గతం వారిని ఏం చేసిందంటే అది వాళ్ళు సగమ కాలం కూడా ఉండలేదు. యవన కాలంలోనే వారు ఏమైనారు, హతమైనారు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గత. దేవుని ఎరగలేదు, దేవుని ఎరగకపోయినా పర్లేదు కానీ వారిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గత. చాలామంది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంటే మనం ఎంతో వర్ధిల్లింపబడుతున్నాం, దేవుడు మనకెంతో మేలు చేస్తుంటే మనం వర్ధిల్లింపబడుతున్నాం. దేవుని మందిరంలో ఉంటూ లేదా దేవుని సంఘంలో ఉంటూ కూడా ఎంత వాక్యం విన్నా ఇంకా మన హృదయాన్ని మార్చుకోకపోతే, ఇంకా మన హృదయ వైఖరి మారకపోతే మనం కూడా ఎంతో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఇంకా మందిరానికి వస్తారు కానీ వారి యొక్క జీవితం మార్చబడదు. మందిరానికి వస్తారు కానీ వాళ్ళ జీవితం మారదు. చాలామంది మందిరానికి ఎందుకు వస్తున్నారంటే కొంతమంది వచ్చిన కాడ నుంచి నిద్రపోతూనే ఉంటారనమాట. ఎందుకు వస్తారు మందిరానికి అంటే నిద్రపోవడానికే వస్తారు. కొంతమంది మందిరానికి వస్తారు, ఎందుకు వస్తారు మందిరానికంటే పెత్తనం చేయడానికి వస్తారు. వాళ్ళ ఆలోచన అంతా పెత్తనం చేయటమే, ఇంకా రెండోది ఉండదు. కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారంటే ఇతరులను పరీక్షిస్తానికి వస్తారు. మందిరానికి వచ్చేవాళ్ళు రకరకాల విధానాల్లో ఉంటారనమాట. కాబట్టి కొంతమంది మందిరానికి వస్తారు కానీ వారు ఇంకా తాగుడు మానరు. కొంతమంది తాగుబోతులు ఉంటారు, మందిరానికి వస్తారు, తాగుడు మానరు. దేవుని వాక్యం వింటారు కానీ వారి జీవితం మార్చుకోరు. సంవత్సరాలు గడబడి ఉంటాయి, పాపం మానరు. చాలామంది పాపంలో జీవిస్తూ ఉంటారు. ఎంత వాక్యం విన్నా వారి హృదయం పాపం నుండి విడుదలను అందదు, అక్కడికక్కడే మర్చిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే
నువ్వు వినటం లేదు అని అంటే అర్థం ఏంటంటే నీ జీవితము దగ్గరకు వచ్చిందని అర్థం. ఎందుకంటే ఏలీ కుమారుడు కూడా ఏం చేయలేదంట, వారు వినలేదంట, తండ్రి చెప్పే మాట వినలేదు కదా. కాబట్టి వారు నష్టానికి వచ్చిన తండ్రి చెప్పే మాటను వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, పెడచెవిని పెడుతూ వచ్చినారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ఏలీ కుమారులు పతనమైపోతూ వచ్చినారు. కారణం ఏంటంటే వారు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. రెండో విషయం ఏంటంటే చూడండి 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. జనుల విషయమై యాజకులు చేసి వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువుని వధించిన మీదట మాంసము చూస్తుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపేళ్లలో కానీ గోనలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకును. షిలోహునకు వచ్చు ఇశ్రాయేలు వారందరికీ వీరు ఇలాగ చేసి వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకులు పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్ద తీసుకొనుడు, పచ్చి మాంసమే కావాలని చెప్పవలెను. ఈ క్షణమందే వారు కొవ్వుని దహింతురు, తర్వాత నీ మనసుకు వచ్చిన మట్టుకు తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇవ్వాలనని, లేని ఎడల బలవంతము చేత తీసుకుందునని అనును. కాబట్టి ఇక మనం చూసినట్లయితే దేవునికి నైవేద్యం అర్పిస్తున్నారు, దేవునికి బలి అర్పిస్తారు. ఆ రోజుల్లో ఒక ఎద్దుని బలి అర్పించినప్పుడు, లేకపోతే ఒక కోడిని బలి అర్పించినప్పుడు, దేవునికి బలి అర్పించినప్పుడు వాళ్ళు మాంసాన్ని ఉడకబెడతారు అన్నమాట. కొవ్వు అంతా దహిస్తారు, మాంసాన్ని ఉడకబెడతారు. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని మరలా జనులు తీసుకుంటారు. కానీ వీళ్ళు అట్లా కాదంట. వీళ్ళు ఏంటంటే దేవునికి నైవేద్యం పెట్టడానికి అక్కడ ఎప్పుడైతే ఆ తోలు ఒలుస్తారో వెంటనే ఆ యాజకుని దగ్గర నుంచి ఒకడు వస్తాడు. ఒకడు వచ్చి మాకు ముందు ఏం కావాలి, మాంసం కావాలి. వాళ్ళు అంటారు, అయ్యా నైవేద్యం పెట్టిన తర్వాత కొవ్వును దహించిన తర్వాత దేవునికి అర్పించిన తర్వాత నువ్వు తీసుకోమంటారు. వాడేమంటాడంటే లేదు లేదు పచ్చి మాంసమే కావాలి. కాబట్టి మొట్టమొదట దేవునికి అర్పించాల్సినటువంటి బలి, దేవునికి ఇవ్వాల్సింది ఏం చేయమంటున్నారంటే ముందు మాకు ఇవ్వండి అంటున్నాడు వాళ్ళ పని మనిషి వచ్చి. నువ్వు ఇవ్వకపోతే కనుక మేము నీ వద్ద నుండి ఏం చేస్తాం, బలవంతంగా తీసుకుంటాం. అంటే వాళ్ళ తిండికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, అంటే వాళ్ళు ఏమై ఉన్నారంటే మాంసాపేక్షలై ఉన్నారు. దేవునికి అర్పించేదాన్ని వాళ్ళు దేవునికి అర్పించకుండా చేస్తున్నారు అన్నమాట. మరి మాకు ఏం కావాలి ఇప్పుడు, మాకు మాంసం కావాలి, మాంసం కావాలి. మాంసం అంటే వాళ్ళు నిజంగా మరి ఉడకబెట్టేదాకా ఆగట్లేదు, వాళ్ళు ఉడకబెట్టేదాకా ఆగట్లేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు అంటే మాకు మాంసం కావాలి, ఉడకబెట్టింది వద్దు, మాకు పచ్చి మాంసమే కావాలి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని చూసినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినారంట, పచ్చి మాంసాన్ని తీసుకుంటున్నారు. అంటే మాంసం విషయంలో మరి వాళ్ళు ఎంతో కక్కుర్తి పడిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళు ఒక మాటలో మనం చెప్పాలంటే వారు ఏమై ఉన్నారంట, తిండిపోతులు అయి ఉన్నారు అనమాట, తిండిపోతులు. కాబట్టి వాళ్ళు తిండికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. లేదు ముందుగా ఏం కావాలి, మాకు కావాలి, ముందుగా మేము తింటాం, కాబట్టి ముందుగా మేము ఆ మాంసాన్ని తినాలి, కాబట్టి ముందుగా మాంసాన్ని మాకు కావాలి. అంటే వాళ్ళు మాంసాపేక్షలై ఉన్నారన్నమాట, అంటే తిండిపోతులై ఉన్నారు. మొదటి విషయం దుర్మార్గులై ఉన్నారు, రెండో విషయం తిండిపోతులై ఉన్నారు అన్నమాట. అది దేవునికి అర్పించేటువంటి నైవేద్యాన్ని కూడా వాళ్ళు అడ్డగించి మాకు పచ్చి మాంసమే కావాలని చెప్పి తీసుకుంటున్నారు. వారికి ఒక కొంకి ఉంటుందంట, దానికి ముళ్ళుగా ఉంటాయంట. ఒకవేళ లేట్ అయిందంటే దాన్ని ఏం చేస్తారంటే ఉడికే కుండలో కానీ ఏదైతే దేంట్లో అయితే వాళ్ళు వండుతున్నారో దాంట్లో వేసినప్పుడు దానికి ఎంతకైతే ఆ కొంకుకు వచ్చేస్తుందో అంత మాంసాన్ని తీసుకునేవాళ్ళు, దేవునికి అర్పించనిచ్చేవాళ్ళు కాదనమాట. ఇట్లా చాలా రోజులు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. కాబట్టి దేవునికి బలి అర్పించడానికి అనేక మంది అసహాయపడుతున్నారు.
చూడండి, చదువుకుందాం. 2:17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారకులైరి, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని గొప్పదాయిను. అంటే అనేక మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే, వారు దేవునికి అర్పించడానికి వస్తే వాళ్ళు దేవునికి అర్పించడం ఇవ్వట్లేదు. మొట్టమొదటి ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు తింటున్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి తిండిపోతనం ఎంతో దేవుని పనిని ఎంతో ఆటంకపరుస్తూ వచ్చింది. దేవుని బిడ్డలైనటువంటి నీవునే మనం కూడా తెలుసుకోవాలి. ఏలీ కుమారులను బట్టి ఆ నష్టం మనం పడకున్నట్లుగా ఎక్కువ మాంసాపేక్షలు కాకుండా, ఎక్కువ చాలామంది కొంతమంది భోజన ప్రియులు ఉంటారు. ఎప్పుడు మాంసం, చేపలు, నీసు లేని ముక్క దిగదు. కొంతమందికి ఎప్పుడు అదే జీవితం అన్నమాట. తినాలి, రావాలి, పడుకోవాలి. మందిరంలో కూడా అదే పరిస్థితి. కాబట్టి తిండిపోతులు ఏం చేస్తారు, తిండిపోతులు ఎప్పుడు తిండి మీదే దృష్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి మాంసాపేక్షలు, మాంసం అధికంగా తినకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకనే బైబిల్లో రాయబడింది. లోకంలో మనం చూసినట్లయితే, లోకంలో మనం కొన్ని పదాలు వింటూ ఉంటాం. లోకంలో గొర్రెపోతని, లేకపోతే దున్నపోతని, మేకపోతని కొన్ని పదాలు వింటాం. బైబిల్లో కూడా 7 సందర్భాల్లో పోతులని పిలువబడ్డారు అన్నమాట. ఎందుకంటే తిండిపోతు, సామెతల గ్రంథము 23:1 తిండిపోతులంట. తర్వాత తిట్టిపోతు, సామెతల గ్రంథం 23:21. తర్వాత నిద్రపోతు, యోనా గ్రంథం 1:6. అంటే తర్వాత సామెతల గ్రంథం 20:19 వదరబోతులు. తర్వాత తీతు రాసిన పత్రిక 1:12 సోమరిపోతు. సామెతలు 20:19 తిరుగుబోతు. 1 కొరింథీ 5:11 తిట్టుబోతు. ఇందులో మనం చేరకూడదు. ఈ సంఖ్యలో, ఈ లిస్టులో మనం చేరకూడదంట. బైబిల్లో 7 పోతులు ఉన్నారు. ఆ 7 పోతులు ఏంటంట, త్రాగుబోతు, తిట్టిపోతు, నిద్రపోతు, వదరబోతు, సోమరిపోతు, తర్వాత తిరుగుబోతు, తిట్టిపోతు. కాబట్టి మరి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది వాళ్ళ లిస్టులో మనం ఉండకూడదు. దేవుని మందిరంలో విపరీతమైన నిద్ర, ఒకటే నిద్రపోతూ ఉంటారు. నిద్రాశక్తులు అనమాట. కొంచెం నిద్ర వచ్చినప్పుడు కొంచెం మొహం కడుక్కోరు, అట్లాగే నిద్రపోతూ ఉంటారు. అంటే వాక్యం వాళ్ళు ఏమాత్రం కూడా వినాలని ఆశ ఉండదు అనమాట. కాబట్టి బైబిల్లో తిండి వలన ఏమొస్తుంది చెప్పండి. ఒక మనిషి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేకపోవడానికి, ఎడవబడ్డానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి ప్రభు వచ్చినప్పుడు, ప్రభు రాకల్లో ఎడవబడతారంట. ఎడవబడ్డానికి గల కారణం ఏంటంటే మూడు సందర్భాలు ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 21:34 చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక్యక విచారణ వలన మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా నీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. మొట్టమొదటి చూస్తే మనిషి దేవుడు రాకడ వచ్చినప్పుడు, ప్రభువు రాకడలో ఎడవబడేది ఎవరంటే, ఒకటి తిండి, రెండోది మత్తు, మూడోది ఐక్యక విచారములు. తిండి తినటం ద్వారా ఏమవుతుందండి? మత్తు వస్తుంది. మత్తు ద్వారా ఐక్యక విచారాలు. ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ప్రభువు రాకడలో ఎత్తబడరంట. తిండి, మత్తు, ఐక్యక విచారాలు, ఈ 3 ఎవరిలో అయితే ఉంటాయో ఆ మనుషుడు ఎత్తబడ్డంట. కాబట్టి ఇప్పుడు ఏలీ కుమారులు రెండో విషయం ఏంటంటే తిండిపోతాను, మాంసాపేక్షలు అన్నమాట. కాబట్టి వాళ్ళ జీవితం ఆ రీతిగా కొనసాగిపోతూ వచ్చింది. వారికి మిక్కిలి దుర్మార్గులు, తర్వాత తిండిపోతులై ఉన్నారు, మాంసాపేక్షలై ఉన్నారు. తర్వాత వారి యొక్క జీవితాలు మనం చూసినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2:17 17 అందువలన జనులు యెహోవాకు
నైవేద్యం చేయటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారకులైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదైన. వారి పాపం, ఇంకా వారు దేవుని మందిరంలో ఉంటున్నారు కానీ వారిలో ఏమి లేదు, మారుమనసు లేదు. వారిలో మారుమనసు లేదు. మారుమనసు లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? సేవ చేస్తున్నారంట. మారుమనసు లేకుండానే సేవ చేస్తున్నారు అన్నమాట. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మారుమనసు లేకుండా సేవ చేస్తారు, మారుమనసు లేకుండా మందిరానికి వస్తారు. మారుమనసు ఉండదు, దేవుని గురించినటువంటి అవగాహన ఉండదు. వారి జీవితాల్లో వారు ఇంకా పాపంలో ఉన్నారంటే అర్థం ఏంటంటే వారిలో మారుమనసు లేదనమాట. వారిలో మారుమనసు లేని జీవితం కలిగి జీవిస్తున్నారు వారు. వారి పాపము దేవుని దృష్టికి ఏమైపోయిందంట? బహు గొప్పదైపోయిందంట. యెహోవా సన్నిధిని బహు గొప్పదైన వారి పాపం దేవుని సన్నిధిలో బహు గొప్పదైపోయిందంట. కారణం ఏంటంటే వారిలో ఏమి లేదంటే మారుమనసు లేదు. మారుమనసు లేదు, పాపంలో ఉన్నారు, వారు పాపంలో జీవిస్తున్నారు కదా. అందుకని ఏమో రాయబడుతూ వచ్చిందంటే, కాబట్టి ఆ యవనులు కారకులైరి కారణమైరి గనుక వారు పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదైపోయింది. పాపంలో జీవిస్తున్నారు, వాళ్ళు మారుమనసు పొందటం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, చిన్నప్పటి నుంచి ఉంటున్నారు వాళ్ళ నానమ్మటే. చిన్నప్పటి నుంచి వస్తున్నారు కానీ, చిన్నప్పటి నుంచి ఉన్నారు కానీ వారిలో ఏం లేదు, మారుమనసు లేదు. ఈ దినాన్ని ఇక్కడ కూర్చున్న కొంతమందిలో కూడా చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తారు కానీ ఏముండదు, మారుమనసు ఉండదు అన్నమాట. మారుమనసు లేకుండా దేవుని మందిరానికి వస్తారు. బాప్తిసం తీసుకుంటారు మారుమనసు లేకుండానే. మారుమనసు లేకుండానే పాటలు పాడతారు, మారుమనసు లేకుండానే వాక్యం చెప్తారు, మారుమనసు లేకుండానే అన్ని రకాల పెత్తనాలు చేస్తారు. మారుమనసు అనేది చాలా ప్రాముఖ్యం. పాపంలో జీవిస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట కదండి. కదా, వాళ్ళు ఇప్పుడు యాజకులే కానీ వారిలో ఏమి లేదంట, మారుమనసు లేదు. వారు పాపంలో జీవిస్తున్నారు. మన యొక్క జీవితంలో కూడా బలలో పాలు పొందుతున్న నీవు మనం ఇంకా రక్షణ ఆలస్యం చేసి ఇంకా మారుమనసు పొందకపోతే దేవుడు ఎట్లా మహింపరచబడతాడు? ఒక మనిషి మారుమనసు పొందితేనే పరలోక రాజ్యంలో మరి ఎంతోమంది సంతోషిస్తారంట. మారుమనసు లేకపోతే దేవునికి మహిమ కలగదు. దేవుని వాక్యంలో చూడండి, ప్రకటన గ్రంథం, దేవునికి మహిమ ఎలా కలుగుద్ది అంటే ఒక మనిషి మారుమనసు పొందితే మహిమ కలుగుద్దంట. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించరు కానీ ఆయన మహింపరిచినట్లు వారు మారుమనసు పొందిన వారు కాదు. అంటే దేవుడు ఎన్ని వారి మీదకి అనేక రకాలైనటువంటి తెగుళ్ళు తీసుకొచ్చినప్పటికీ, కష్టాలు తీసుకొచ్చినప్పటికీ, బాధలు తీసుకొచ్చినప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారంటే వారు దేవుని మహింపరిచినట్లు వారు మారుమనసు పొందినటువంటి వారు కారంట. దేవుని మహింపరచాలంటే ఏం కావాలి? మారుమనసు పొందాలి. ఒక మనిషి బైబిల్లో రాయబడింది, మారుమనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారుమనసు పొంది ఒక పాపి విషయంలో సంతోషం కలుగుద్దాం. మనలో మారుమనసు లేకపోతే పాపంలో జీవిస్తాం కదండి. సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు, అబద్ధాలు ఆడతారు, బూతులు మాట్లాడతారు. ఇవన్నీ ఏంటంటే మారుమనసు లేనటువంటి స్థితి. ఇంకా పాపంలోనే ఉన్నావు, ఇంకా పాపంలోనే జీవిస్తున్నావు. దేవుడు ఏలీ కుమారుల ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా రక్షణ ఆలస్యం చేయటం, బాప్తిసం ఎన్ని సందర్భాల్లో వచ్చినా దాన్ని ఇంకా త్రోసివేయటం, ప్రభు శరీరాన్ని రక్తాన్ని త్రోసివేసి ఇంకా ముందుకు వెళ్ళిపోవటం అనమాట. వీళ్ళలో ఉన్నటువంటి మరొకటి దారుణమైన విషయం ఏంటంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో
చేనిచను మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లా. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరంకి సేవ చేయటానికి వచ్చినటువంటి వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారంట. దేవుని మందిరంలోనే ఉంటున్నారు, యాజకులుగానే ఉంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళు వ్యభిచారిస్తున్నారంట, సేనిస్తున్నారంట. ఈ సంగతి ఎవరికి వినపడింది? ఏలీకి వినపడింది. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనకు కూడా దేవుడు తెలియజేసేది ఏంటంటే, దేవుని మందిరానికి వస్తూ దేవుని సన్నిధిలో కూర్చుంటూ ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొంది ఇంకా నీ జీవితంలో వ్యభిచారపు మనసు పోలేదు అని అంటే నువ్వు కూడా ఒక ఏలీ కుమారుడివే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? దేవుని మందిరంలోనే ఉంటున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని మందిరంలో సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వాళ్ళు ఏం చేస్తున్నారంట అండి? సేనిస్తూ ఉన్నారంట. దేవుని కోపం రాదా? దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది బలంగా కదండి. కారణం ఏంటంటే వారు వ్యభిచారులై ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూడండి, దేవుని వాక్యంలో చూస్తే వారి జీవితం ఏ రీతిగా ఉంది. ఎక్కడున్నారు వాళ్ళంటే దేవుని మందిరంలోనే ఉన్నారు. దేవుని మందిరంలో ఉన్నారు, కానీ వారి జీవితం ఏమైనా మార్పు నొందిందా అంటే వారి జీవితం ఏమాత్రం కూడా ఏం చేయట్లేదు, మార్పు నొందటం లేదు. చిన్నతనం నుంచి ఉన్నారు, తండ్రితో కూడా తిరుగుతున్నారు, కానీ వారిలో ఏం కలగలే, మారు మనసు లేదు, వారిలో వ్యభిచారం పోలే. దేవుని మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతో వాళ్ళు ఏం చేస్తున్నారంట? వ్యభిచరిస్తున్నారంట. ఎంత భయంకరలో చూడండి. ఇప్పుడు వారి విషయంలో మనం అనేక విషయాలు చూస్తూ వచ్చినాం. వారు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. రెండోది మాంసాపేక్షలై ఉన్నారు. మూడోది ఏంటంటే పాపంలో జీవిస్తున్నారు, మారు మనసు అనుభవాన్ని వాళ్ళు పొందలేదు. నాలుగో విషయం ఏంటంటే వ్యభిచారిస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చినటువంటి, దేవుని సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వాళ్ళు చేనిస్తూ ఉన్నారంట కదండి కదా. మరి అలాంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అన్నమాట కదా. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ వచ్చినాడో ఆ సంగతి తెలిసిందంట. 23వ వచనం, ఈ జనుల ముందర మీరు ఇలాగ చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. మీరు ఎలాంటి కార్యం మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులు మీరు అతిక్రమింప చేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనను చేయను అనెను. అయితే యెహోవాని తలసిండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. దేవుడికి కోపం వచ్చిందంట. తండ్రి చెప్పే మాట వాళ్ళు వినటం లేదు కదండి. చాలామంది దినాన సహోదరుడా నువ్వు ఇలాంటి పని చేయకూడదు, సహోదరి నువ్వు ఇలాంటి పని చేయకూడదు, దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తున్నావు, జాగ్రత్త, నీలో నీ జీవితం ఇంకా మారలేదు, నువ్వు ఇంకా పాపంలో జీవిస్తున్నావు, నువ్వు ఇంకా దుర్మార్గతలో ఉన్నావు, నువ్వు దుష్టత్వములు ఉన్నావు, నువ్వు ఇంకా అంధకారములో ఉన్నావు, నీలో ఇంకా పాపం ఉన్నది, నువ్వు ఇంకా మారు మనసును అందలేదు, నువ్వు ఇంకా వ్యభిచార జీవితంలో ఉన్నావు, ఇంకా తాగుబోతు జీవితంలో ఉన్నావు, నువ్వు చనిపోతే నరకానికి పోతావు అని చెప్పినప్పుడు ఏం చేస్తారండి? చాలామంది ఆత్మీయ తండ్రి దైవ సేవకులు ఇక్కడ నిలబడి చెప్తుంటే దాన్ని ఏం చేస్తారు? చాలామంది నిర్లక్ష్యం చేస్తారన్నమాట. దాన్ని అశ్రద్ధ చేస్తారు, వినరు వాళ్ళు, దాన్ని అనుసరించి వాళ్ళు నడుచుకోరు, కేవలం వినిడ్స్ పెట్టేస్తారు. వాళ్ళు కూడా అట్లా చేస్తూ వచ్చినారు. వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడు, ఏమంటున్నాడు 23వ వచనంలో, ఈ జనుల ముందు మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడేను, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? వారిని హెచ్చరిక చేస్తూ వచ్చినాడంట, కానీ ఆ తండ్రి మాట వాళ్ళు ఏమాత్రం కూడా వినలేదు. కారణం ఏంటంటే దేవుడే అనుకున్నాడంట, వీళ్ళ సంపదలుచుకున్నాడంట. దేవుడు వాళ్ళని సంపాలనుకున్నాడు కనుక దేవుడు వారి మనస్సు ఏమైంది? వాత వేయబడింది. బైబిల్లో రాయబడింది, దేవుడంట వాత వేస్తాడంట అండి. వాత వేయబడినప్పుడు వాళ్ళు చేయరాని కార్యాలు చేస్తారు. ఎందుకు దేవుడు వాత వేస్తాడంటే చంపడానికే, నిన్ను నరకానికి పంపించడానికే, చంపడానికే. రోమపత్రిక చూడండి, ఒక మంచి మాట చదువుకుందాం.
రోమాపత్రిక 1:28 మరియు వారు తమ మనసులో దేవునికి సోటి నొలగిపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. అట్టివారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు దేవుడే ఏం చేస్తూ వచ్చినాడంట, భ్రష్ట మనసుకు అప్పగించినాడంట. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే చేయరాని కార్యాలు చేస్తూ ఉంటారంట. వారు చేయరాని కార్యములు చేస్తారంట. ఎలాంటి చేయరాని కార్యములు అంటే 29 అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండ్రిగాండును, అపవాదుకులను, ద్వేవదేశులను, హింసకులను, అహంకారులను, బింకములారి వారును, చెడ్డవాడిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును. కాబట్టి ఇక్కడ ఇవన్నీ రాయబడుతూ వచ్చినాయి. కారణం ఏంటంటే దేవుడు వారిని ఏ మనసుకు అప్పగించిందంట, భ్రష్ట మనసుకు అప్పగించాడు. దేవుడే వారికి దేవుడు వారి మనస్సాక్షికి వాత వేశాడు. వాత వేయబడినటువంటి మనస్సాక్షి ఇంకా ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు ఇంకా కదండి. ఇప్పుడు తండ్రి ఏలీ వచ్చి ఏం చెప్తున్నాడు, నా కుమారులారా మీరు చేసే చెడ్డ పనులు నాకు వినపడినది, మీరు ఎలాంటి పనులు చేయొద్దని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వింటున్నారా? ఏం వింటలేదు వాళ్ళు. అంటే వస్తున్నారు వెళ్తున్నారు అంతే. ఇప్పుడు మనం కూడా చాలామంది దేవుని మందిరాలకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వారిలో ఏమైనా మార్పు కలుగుద్ది అంటే ఏం మార్పు కలగదు. కారణం ఏంటంటే వారి యొక్క మనస్సాక్షి ఏమైందంటే వాత వేయబడింది. ఇంక అంతే. ఇంకా అంటే వాత వేయబడిందంటే అర్థం ఏంటంటే మరి కోళ్ళు ఏం చేస్తారంటే కోడి పుంజులు ఉంటాయి. ముందుగా పంది వేసేదానికి ముందు కొంతమంది ఏం చేస్తారంటే 2 కోడి పుంజులను బాగా కొట్టిపిస్తారు అనమాట. అంటే దాని ఒళ్ళంతా గాయాలు తగిలిపిస్తారు ముందు నుంచే. ఆ గాయాలు దానికి తగిలి దాని ఒళ్ళంతా గట్టిగా అయిపోద్ది, శరీరం అంతా గట్టిగా అయిపోద్ది. అప్పుడు పందానికి వెళ్ళినప్పుడు దానికి దెబ్బలు తగలవు. అట్లా మనిషి కూడా చాలాసార్లు ఏం చేస్తాడంటే వాత వేయబడిపోయి ఎంత చెప్పినా సరే ఏం చేయరంటే వినరు, దాన్ని అర్థం చేసుకోరు, దాని ప్రకారం నడుచుకోరు. మరలా పైపెచ్చి ఏం చేస్తారు, ఈరోజు నా కొరకే చెప్పాడు, ఈరోజు మరి నీ కొరకే చెప్పాడు, నువ్వెప్పుడు మారుతావు కదండి. ఇలాంటి అనుభవంలో వాళ్ళు కూడా వెళ్ళిపోతూ వచ్చినారంట. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి, వ్యభిచారం చేస్తున్నారంట కదా. మరొకసారి చదువుకుందాం, చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2:22 చదువుకుందాం. 22 ఏలీ బహురుద్రాయను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్షం గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో చేయించుటైన మాట సాలను మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరొక దేవుడు ఒక తలంపు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. అంటే వారు దేవుని మందిరంలో భయం లేకుండా ఉంటున్నారంటే వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు అనమాట. మీకు తెలుసా, భక్తిహీనుడు దేవుని మందిరంలో భయపడరంట. నా మాటలు కాదు, దేవుడే వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట. భక్తిహీనుడు దేవుని సన్నిధిలో భయపడరు. వాళ్ళు దేవుని భయం లేని వాళ్ళు. దేవుని భయం లేనివాడు ఎక్కడైనా ఒకటే వాడికి. వాడు దేవుని మందిరంలో సేనిస్తున్నాడంటే, దేవుని మందిరంలో ఉండి వాడు పాపం చేస్తున్నాడంటే వాడికి దేవుని మందిరమైనా ఒకటే, ఇల్లు అయినా ఒకటే, బజార్ అయినా ఒకటే. చాలామంది దేవుని బిడ్డలైనటువంటి వారికి ఈరోజు ఏలీ కుమారుల నుండి దేవుడు మనకిచ్చే హెచ్చరికను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని సన్నిధి అంటే ఒక భయము భక్తి కలిగి ఉండాలి. యాకోబు అంటాడు, ఆది కాండంలో చూసినట్లయితే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదంటాడు. ఈ స్థలం ఎంతో భయంకరం అంటాడు. దేవుని మందిరం అంటే అది ఎంతో భయంకరమైన స్థలం అది. కానీ కొంతమందికి భయం ఉండదు. దేవుని మందిరంలో ఒకటిగానే ఉంటారు, ఇంటికాడ ఒకటిగానే ఉంటారు. ఇంటికాడ గొడవలే, దేవుని మందిరంలో కూడా గొడవలే. ఎంత దోస్తే అంత మాట్లాడుతూ ఉంటాం. దేవుని సన్నిధి అంటే మనకు ఎంత వస్తే అంత మాట్లాడతాం అన్నమాట. దేవుని మందిరంలో ఒక సుత్తి దెబ్బ తగలకుండా సొలొమోను దేవుని మందిరాన్ని కట్టిండంట. దేవుని మందిరంలో ఒక సుత్తి దెబ్బ కూడా వినపడకూడదు.
మీకు తెలుసా సంగతి? దేవుని సన్నిధి అంటే అంత భయపడాలి. అది దేవుడుండే స్థలం, దేవుడు అక్కడ కోరుకున్నటువంటి స్థలం. సొలొమోను అంట దేవుని మందిరాన్ని కట్టినప్పుడు అంట ఒక సుత్తి దెబ్బ కూడా దేవుని మందిరంలో వినిపించలేదంట. అంటే ఎంత భయభక్తులతో ఉన్నాడు చూడండి. మనం చూద్దాం, ఒక మాట చదువుకుందాం. ఆ మాట ఎక్కడ ఉంటుంది దేవుని వాక్యంలో? సొలొమోను దేవుని మందిరాన్ని కట్టినప్పుడు మరి ఒక సుత్తి దెబ్బ కూడా వినిపించలేదంట. రెండో రాజుల గ్రంథంలో అక్కడ ఒక మాట ఉంటుంది. రెండో రాజుల గ్రంథము మరి మొదటి దినవృత్తాంతములు కానీ ఒక సుత్తి దెబ్బ కూడా వినపడకుండా మందిరాన్ని కట్టిండంట. అంటే బయట నుండే మలుసుకొచ్చి రాళ్ళను దేవుని మందిరంలో చేసిండంట. బయట నుండి మలుసుకొచ్చి దేవుని మందిరంలో, ఎవరికైనా గుర్తుంటే తీయండి కొంచెం. దేవుని మందిరంలో సుత్తి దెబ్బ కూడా వినపడకుండా సొలొమోను మందిరం కట్టిండంట. అది ఎక్కడో కనిపించట్లేదు కానీ దేవుని వాక్యంలో ఉంది. ఒక సుత్తి దెబ్బ కూడా, అంటే అక్కడ ఎలాంటి సౌండ్ రాకుండా ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుని యొక్క మందిరాన్ని కడుతూ వచ్చినాడంట. అది ఎక్కడ కనిపించట్లేదు, బైబిల్లో అయితే రాయబడుతూ వచ్చింది. అంటే ఎందుకు అట్లా చేస్తూ వచ్చినాడు సొలొమోను అంటే, దేవుని మందిరంలో ఏమి వినపడకూడదు, మన శబ్దాలంటూ ఏమి కూడా వినిపించకూడదు, మన మాటలు ఏవి కూడా వినిపించకూడదు. అంటే ఏలీ కుమారులు, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏలీ కుమారులు ఎక్కడున్నారు? వాళ్ళు దేవుని మందిరంలో ఉన్నారు. ఎవరితో శయనిస్తున్నారు? వాళ్ళు దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళతో శయనిస్తున్నారు. అంటే వాళ్ళకి దేవుని మందిరం అనేది ఒక భయం అనేది లేదు. దేవుని మందిరంలో పాపం చేయకూడదు, దేవుని మందిరంలో అతిక్రమించకూడదు అనేటువంటి భయము వారిలో లేదు కదా. అందుకని ఏముందంటే, భక్తిహీనులు యెహోవా సన్నిధిని భయపడరంట. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారి నీడ వంటి దీర్ఘాయును పొంది ఉన్నారనియు నేను ఎరుగుదును. కాబట్టి భక్తిహీనులు దేవుని సన్నిధిలో ఏం చేయరండి? భయపడరు. దేవుని మందిరం అంటే ఎంతమందికి భయం ఉంది ఇదేనా? నిజంగా దేవుని మందిరం అంటే ఎంతమందికి భయం ఉంది? మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు చాలా మనం భయపడాలి. ఎందుకంటే ఏలీ కుమారుని బట్టి దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రసంగి గ్రంథంలో ఏముందో చూడండి. 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. 2వ వచనం చూడండి. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడని కానీ నీ నోటిని కాసుకును. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నిలబడి నేను కూర్చున్న మనం, ఇది దేవుని మందిరం, దేవుని సన్నిధి, మనం ఎట్లా ఉండాలి? ఒక మాట కూడా అనాలోచనగా మనం మాట్లాడకూడదు అనేటువంటి భయం మనలో ఉండాలి. కాబట్టి ఏలీ కుమారులో ఉన్నటువంటిది ఆ యొక్క 5వ విషయం ఏంటంటే, వారు దేవుని సన్నిధిని భయపడరు అన్నమాట. దేవుని మందిరంలో వాళ్ళు భయపడరు, వారు దేవునికి భయపడరు. ఇక్కడ దేవుడు ఉన్నాడని వాళ్ళు భయపడరు అన్నమాట. ఇది దేవుని సన్నిధి ఇలా చేయకూడదని వారు భయపడరు. దేవుని మందిరంలోకి స్నానం చేయకుండా కూడా రాకూడదు. అంటే అంత భయం అనేది మనలో కలిగి ఉండాలి. ఏ తప్పు చేయకపోయినా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, దేవుని యొక్క మందిరాన్ని మనం భయపడలేదు. ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు
నీవు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నువ్వు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహం నిన్ను గద్దించునని ప్రభును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు నీకు బాగా శ్రమ కలుగుతుందంట. దేవుని బిడ్డలైన మనకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే, దేవుని మందిరంలో మనం ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. బయట నుంచి ఇప్పుడు చాలా మనం చర్చిలోకి వచ్చేస్తాం కదా, చర్చిలో గబగబ రాకూడదు. మనం బయటికి వచ్చినప్పుడు, చర్చిలోనికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని మందిరంలోకి రావాలి. కాళ్ళు కడుక్కొని ఏం చేయాలి? భక్ష్యం గారు ఉన్న దినాల్లో అదే జరిగేది. ఈ రోజులు ఆ క్రమశిక్షణ అనేది మనకు లేకుండా పోతుంది అన్నమాట. బయట కాళ్ళు కడుక్కున్నాక కాళ్ళు శుభ్రపరచుకుని అప్పుడు ఏం చేయాలి? మందిరంలోకి రావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని ఎన్నటెన్నటికి నీ మందిరమునకు కాబట్టి ఎన్నటెన్నటికి 95వ కీర్తన చూడండి, ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. 93వ కీర్తన 5వ వచనం, నీ శాసనములు ఎన్నటను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. పరిశుద్ధత దేవుని యొక్క మందిరానికి అనుకూలం. కానీ వాళ్ళు దేవుని మందిరంలోనే ఉంటున్నారు, కానీ వారిలో ఏం లేదు? భయం లేదు. దేవుని మందిరంలో ఉంటారు కానీ దేవుని మందిరం అని వాళ్ళకు ఎంత మాత్రం కూడా వారిలో ఏం లేదంట? భయం లేదంట. ఎవరితో క్షీణిస్తున్నారు? దేవుని మందిరంతో, దేవుని మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతో కదా. ఇప్పుడు వారి విషయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, వారు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. రెండో విషయం ఏంటంటే, వారు మాంసాపేక్షలై ఉన్నారు. మూడో విషయం ఏంటంటే, వారు పాపంలో ఉన్నారు, మారుమనసు పొందలేదు. నాలుగో విషయం ఏంటంటే, మరి మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతో వారు వ్యభిచరిస్తున్నారంట. ఐదో విషయం ఏంటంటే, వారిలో దేవుని సన్నిధిని వారు భయపడరు అనమాట. దేవుని సన్నిధిలో ఎంత మాత్రం కూడా వాళ్ళు ఏం చేయరు? భయపడరు. తర్వాత ఆరో విషయం ఏంటంటే, వాళ్ళ తండ్రి మాట వినలేదంట. తండ్రి ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం, నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడో విజ్ఞాపనను చేయను అని. అయితే యెహోవాని సంపదలసిండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. కాబట్టి ఇప్పుడు విశ్వాసులు ఎవరైనా తప్పు చేస్తే, వాళ్ళు పాపంలో ఉంటే వారి కొరకు సేవకులు ప్రార్థన చేస్తారు, వారిని క్షమించు ప్రభు అని వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తాం. సేవకుడే ప్రార్థన పాపంలో ఉంటే ఎవరు చేస్తాడు? అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నరునికి నరుని తప్పు చేసినడలా వాని విషయంలో ఎవరైనా వారి విషయంలో విజ్ఞాపన చేస్తాడు. కానీ సేవకులే తప్పు చేస్తే, సేవకులే పాపం చేస్తే ఎవరు చేయాలి వాళ్ళ కొరకు? కాబట్టి దేవుని సన్నిధి అంటే మనం ఎంతో భయపడి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు రాత్రి నాతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని మందిరంలో మన ప్రవర్తన, మన మాటలు, మన తలాంపులు, మన ఉద్దేశాలు ఎలాగున్నాయి? ఏలీ కుమారుల గురించి అనేక మంది సేవకులు చెప్పరు, ఎందుకంటే సేవకుల గురించి చెప్తే ఇష్టం ఉండదు. కానీ దేవుడు నాతో రాత్రి మాట్లాడుతూ వచ్చినాడు. ఏలీ కుమారులు లాంటి జీవితాన్ని నేను కలిగి ఉండకూడదు, ఇక్కడ కూర్చున్నా మీరు కలిగి ఉండకూడదు. ఏలీ కుమారులు ఇక్కడ బైబిల్లో ఎందుకు రాయబడింది ఈ మాటలు అంటే, ఇది ఒక సేవకులకి కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా వర్తిస్తుంది. అలాంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. ఆ తండ్రి చెప్పిన మాట వింటే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా చాలాసార్లు త్రోసివేస్తూ ఉంటాం అన్నమాట. మాట వినం మనం. సేవకులు మనం లైట్గా తీసుకుంటాం, వాళ్ళు చెప్పిన మాటలు మనం పట్టించుకోము. వాళ్ళు చెప్పిన మాటలని త్రోసివేస్తూ ఉంటాం. ఆయన అట్లాగే చెప్తాడు. ఇంకా కొంతమంది అయితే ఏమంటారు? ఎగతాళి చేస్తారు. కొంతమంది అయితే ఏమంటారు? అబ్బా, ఆయన ఏమైనా పైనుంచి దిగి వచ్చాడు, ఆయన కూడా మనలాంటి వాడారా? ఇట్లా చాలామంది మాట్లాడుతుంటారు. కాబట్టి దేవుని సేవకుల ద్వారా దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మనం ఎంతవరకు అంగీకరిస్తున్నాం, దాన్ని ఎంతవరకు మనం మన జీవితంలో మనం ఎంతవరకు దాన్ని తీసుకుంటున్నాం? చాలాసార్లు నొచ్చుకుంటాం కానీ మారుమనసు పొందం. వాక్యాన్ని నొచ్చుకుంటాం కానీ మారుమనసు పొందం. అందుకే బైబిల్ రాయబడింది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా.
కాబట్టి తండ్రి గద్దించినాడు. ఎప్పుడు గద్దించినాడు? పెద్దవాళ్ళు అయినాక గద్దించినాడు. చిన్నప్పటి నుండి గద్దించలే. బాలుడు నలవర్చిన త్రోవను వారికి నేర్పు. వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ పిల్లలను దేవుళ్ళు నడిపించాలి. ఇప్పుడు ఓప్ని ఫినెహాసు వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే పెద్దవాళ్ళు అయిపోయినాక చెప్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు వ్యభిచారం? యవనులు అయిపోయి తండ్రి ముసలోడు అయిపోయాడు, వాళ్ళేమో యవనస్తులు అయిపోయినారు. ఇప్పుడు మాట వింటారా? ఎప్పుడు చెప్పాలి ఆ మాట? బాల్యం అప్పుడు చెప్పాలి. బాల్యం అప్పుడు ఏం చేశాడంట? 3:13 చదువుకున్నాం. 3:13 తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిస్తున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక. కాబట్టి చాలామంది ఈ దినాన చాలామంది మన పిల్లలు పాడైపోతున్నారు. చిన్నప్పుడే పౌను ఇచ్చేయటమే. వాడు అన్నం తినకపోతే పౌను ఇవ్వటమే, వాడు ఏడిస్తే పౌను ఇవ్వటమే, ఇంకొంచెం పెద్దోడవగానే వాడికి బండి కొని పెట్టడం, ఇట్లాంటి పనులు చేస్తున్నారు. పిల్లలు ఎట్లా మారుతారు? యవనస్తులు ఎట్లా దేవుని మందిరానికి వస్తారు? వారిని మనం చిన్నప్పుడు మనం తీసుకురావాలి. తీసుకురాకపోతే దేవుడు ఆ నష్టాన్ని మన మీదే పెడతాడు. దేవుడు పిల్లల్ని మనల్ని నమ్మిచ్చాడు. పిల్లల్ని మన పిల్లల్ని దేవుడు పిల్లల్ని నమ్మి మనకిచ్చినాడు. ఆ పిల్లల్ని మనం భ్రష్టుగా చేయకూడదు. ఆ పిల్లలకి ఎప్పుడు ఎట్లా చేయాలో అప్పుడు చేయాలి. ఏం చేస్తూ వచ్చినాడంట? చూడండి 29 2:29 చదువుకుందాం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తునీచురించున్నారు? మిమ్మల్ని క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయవేసి నైవేద్యములో శ్రేష్ఠ భాగమును పట్టుకొనుసు నాకంటే నీ కుమారులను నువ్వు గొప్ప చేసి ఉన్నావు. దేవుని కంటే కూడా కుమారులను గొప్ప చేసిండంట. తను చేసిన తప్పు చూడండి. తండ్రి చేసిన తప్పు కూడా, తన తండ్రి చేసిన తప్పు ఉంది అక్కడ. దేవుని కంటే కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? వాడిని గొప్ప చేస్తూ వచ్చినాడంట. దేవుని కంటే కూడా ఎక్కువ వాడికి ప్రాముఖ్యత ఇవ్వటం. చాలామంది ఈ దినాన్ని కూడా మనం ఏం చేస్తామంటే మన పిల్లల కొరకు దేవుని కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత, దేవుని కంటే ఎక్కువ పిల్లల కొరకు ప్రాముఖ్యత ఇవ్వటం. పిల్లల కొరకు దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు చాలామంది. ఆ పిల్లలు నీకు ప్రయోజకులు కారు, ఆ పిల్లలు నీకు లోబడి ఉండరు, ఆ పిల్లలు నేను చూడరు. పిల్లలను ఏం చేయాలంటే అండి దేవుని కంటే కూడా ఎక్కువ గొప్ప చేస్తూ వచ్చినాడంట. వాళ్ళని గద్దించలేదంట. చివరి విషయం ఏంటంటే దేవుని కొరకు వాళ్ళని ఏం చేయలేదు, తండ్రి గారాబం పెట్టాడు. వాళ్ళని గారాబం పెట్టాడు అనమాట కదా. కొంతమంది పిల్లలు ఎంత తప్పు చేసినా కొంతమంది ఏం చేస్తారంటే గారాబం, వాడిని చూసి ఎంతో మురుచుకుంటుంటారు. అబ్బా ఎంత ఎత్తుకున్నాడు, ఎంత ఎర్రగా ఉన్నాడు, ఎంత అడ్డున్నాడు, ఎంత ఇది ఉన్నాడు, మా అబ్బాయి ఎంత చదువుకున్నాడు, మా అబ్బాయికి ఆ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉంది. ఇట్లా తల్లిదండ్రులు ఏం చేస్తుంటాం? వాళ్ళని చూసి మురుచుకుంటాం. గారాబం పెడుతూ వచ్చినాడంట. చిన్నప్పటి నుంచి ఏం చేస్తూ వచ్చినాడు? గారాబం పెట్టాడు. ఆ గారాబం ఏమైందంటే ఆ పిల్లలకు అది పెద్ద ఉరైపోయింది కదా. కాబట్టి ఆ పిల్లల మీదకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపం వచ్చిందనమాట కదా. ఇప్పుడు ఏమైందంట? ఏలీ ఇంటి మీదకి ఏమైంది? దేవుని యొక్క కోపం వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత ఏలీ కుటుంబం మీదకి వచ్చింది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఎబినేజర్లో దిగారంట. 4 అధ్యాయం చూసినట్లయితే ఎబినేజర్లో యుద్ధం జరుగుతుంది. చూడు 4 అధ్యాయం 1 వచనం. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయటకై బయలుదేరి ఎబినేజర్లో దిగ్గా ఫిలిష్తీయులు అపేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధపత్తులు తీర్చుకొనిగా వారు యుద్ధమందు కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైనారంట. ఇప్పుడు ఏమైందంటే వారి మీదకి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధంలో పోరాడుతున్నారు. ఫిలిష్తీయులు వచ్చి యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు 4,000 మంది చనిపోయినారు. మీరు ఇంటికి వెళ్ళినాక 4 అధ్యాయం చదవండి, సమయం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అరే మనం ఓడిపోతున్నాం, మనం గెలవలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే దేవుని యొక్క మందసాన్ని తీసుకురండి వెళ్ళి. ఎందుకంటే ఇటు వరకు పూర్వకాలంలో ఆ యుద్ధం జరిగేటప్పుడు మందసాన్ని తీసుకుని వెళ్తే ఇశ్రాయేలు పక్షంగా దేవుడు యుద్ధం చేసేవాడు. ఇక వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే
ఏలీ కుమారులు ఇశ్రాయేలు వారు అందరూ ఏం చేస్తున్నారంటే భ్రమలో బతికేస్తున్నారు. పూర్వకాలంలో ఆ మందసాన్ని తీసుకుని వెళ్తే దేవుడు మనతో ఉండి యుద్ధం చేసేవాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మరి దండులోనికి ఆ యుద్ధ పాలెంలోనికి ఏం చేస్తారంటే మందసాన్ని తీసుకురమ్మంటున్నారు. 3వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. మరి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినారంట, దేవుని మందసాన్ని మన మధ్యలో ఉంటే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేసేస్తాడు అనుకుంటున్నారంట. దేవుడు గొప్ప కార్యాలు చేసేస్తాడా? చాలామంది బైబిల్ ఒకటి పెట్టుకుని తల కింద పెట్టుకు పడుకుంటే గొప్ప కార్యాలు జరుగుతాయా? దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు? మనలో భక్తి ఉన్నప్పుడు. మందసం ఉంది కానీ వారిలో కార్యం జరగలే. వాళ్ళు మందసం మందసం అంట యుద్ధ భూమిలోకి వచ్చిందంట. యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. చూడండి 5వ వచనం. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలు వారు అందరూ భూమి ధ్వనించినంత గొప్ప కేకలు వేశారంట. ఏంటంటే దేవుని మందసం వచ్చేసింది. అబ్బా ఇక మాకు ప్రాబ్లం లేదండి, దేవుని మందిరం దేవుని యొక్క మందసం మా మధ్యకి వచ్చేసింది, ఇక మాకు విజయం కలుగుద్దని కేకలు వేస్తున్నారంట. ఫిలిస్తీన్లు కూడా భయపడ్డారంట పాపం. ఫిలిస్తీన్లు 7వ వచనం చూడండి. జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుకు మనకు ఎలాగో సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవడు విడిపింపగలడు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టుగా మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాజుడ యుద్ధం చేయడానికి చెప్పుకుంటున్నారంట. ఫిలిస్తీయులు భయపడిపోతున్నారంట. అరే ఆ దేవుడు వచ్చేసినాడు, ఇక ఆ దేవుడు వచ్చిందంటే మన పని అయిపోయింది. అరణ్యంలో ఇశ్రాయేల్ పక్షంగా అనేకమైనటువంటి యుద్ధాలు చేసి తెగుళ్ళ చేత అనేక మంది హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఈ దేవుడు వచ్చిండి ఇక అయిపోయింది మా పని అనుకుంటున్నారంట. కానీ దేవుడు అక్కడ లేడు. దేవుడు ఆ స్థలంలో లేడు. దేవుడు అక్కడ లేడు. దేవుడు వారి మధ్యలో లేడు. కారణం ఏంటంటే దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే దేవుడు వారిలో లేడు. ఇప్పుడు ఏమైపోయిందంటే వారి మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీయులు భయపడిపోతున్నారంట. కానీ ధైర్యం తెచ్చుకుని ఇశ్రాయేల్ యుద్ధం చేసినప్పుడు ఎంతమంది 30,000 10వ వచనం చూసినట్లయితే 30,000 మంది చనిపోయినారంట. 30,000 మంది కాలుబలం చనిపోయినారంట. తర్వాత 11వ వచనంలో దేవుని మందసము పట్టబడిందంట. మరి అప్పుడు దేవుని మందసాన్ని పట్టుకోవాలంటేనే చచ్చిపోతారు. అటువంటి దేవుని మందసం పట్టుకున్నారంటే దేవుని మందసాన్ని తీసుకుని పోయిన వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గత క్రియలు, వారిలో దేవునికి స్థానం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఫినెహాసు భార్య ఇప్పుడు గర్భవతిగా ఉందంట. ఏలీ కుమారుల్లో ఫినెహాసు ఉన్నాడు కదా, ఓప్ని ఫినెహాసు భార్య గర్భవతిగా ఉందంట. గర్భవతిగా ఉంటే ఆమె ఈ వార్త వింటూ వచ్చింది. ఏంటంటే మందసము పట్టబడింది, ఏలీ గారు చనిపోయినాడు, నీ భర్త చనిపోయాడు, నీ మరిది చనిపోయినాడు అనే వార్త వినపడింది. ఆ వార్త విన్నపడినప్పుడు ఆమె ఏం భయపడలే. మామగారు చనిపోయాడు అని చెప్పినప్పుడు భయపడలేదు. నీ భర్త చనిపోయినాడు, మీ మరిది చనిపోయాడు, ఇశ్రాయేల్ అందరూ చనిపోయారని తెలిసినా ఆమె భయపడలే. కానీ మందసము పట్టబడినని ఆమెకు తెలిసినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె బైబిల్లో రాయబడిన చూడండి, ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. 4:19 చదవండి. ఏలీ కొడుకుల కోడళ్లకు ఫినెహాసు భార్యకు అప్పుడు గర్భం కలిగి కనుపొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడినని తన మామయ్య తన మినివిడి చనిపోయారని ఆమె వినినప్పుడు ఆ నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవైన. ఇక్కడ మనం చూస్తే అయ్యో మందసం పట్టబడింది, మామ చనిపోయినాడు, భర్త చనిపోయినాడు అని చెప్పి ఆమె వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి ఆమె ప్రసవించిందంట. అప్పుడు ప్రసవిస్తూ ఏం చెప్పిందంటే ఆమె మృత్యు పొందుతుండగా ఈ దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివన్నీ కానీ ఆమె ప్రత్యుత్తరమేమి ఈకయు లక్ష్య పెట్టకై ఉండినదై దేవుని మందసం పట్టబడినదను సంగతి తన మామయు పెరిమిటియు చనిపోయారన్న సంగతిని తెలుసుకుని ప్రభావం ఇశ్రాయేల్ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు
ఇకాబోత్ అని పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇకాబోత్ అని పేరు పెట్టిందంట. ఇకాబోత్ అంటే ప్రభావం పోయింది, దేవుని యొక్క శక్తి పోయింది, దేవుని యొక్క మహిమ పోయింది, దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుని యొక్క శక్తి లేదు. ప్రభావం ఇశ్రాయేలు నుండి వెడలిపోయిందంట. దేవుని యొక్క శక్తి పోయింది, అక్కడ ప్రభావం పోయిందని చెప్పి తనకు పుట్టినటువంటి బిడ్డకి ఏం పెట్టిందంటే ఇకాబోత్ అని పేరు పెడుతూ వచ్చి. కాబట్టి ప్రభావం పోయింది. కారణం ఏంటంటే వారు చేసినటువంటి చెడ్డ క్రియలు, వారు జీవించిన జీవితం, వారు ఎంతో నశించిపోతూ వచ్చినారు. ఏలీ చనిపోయినాడు, ఏలీ కుమారులు చనిపోయినారు, ఓప్ని ఫినెహాసులు చనిపోయినారు, ఇశ్రాయేలులో అనేక మంది చనిపోతూ వచ్చినారు. తీరా చూస్తే మందసం పట్టబడింది, ప్రభావం వారిలో నుంచి వెళ్ళిపోయింది. మన క్రియలు సరిగా లేకపోతే, మన ప్రవర్తన సరిగా లేకపోతే, మనలో పశ్చాత్తాపం అనేది లేకపోతే దేవుని సన్నిధి అక్కడ ఉండదు, దేవుడు అక్కడ ఉండడు, దేవుని యొక్క ప్రభావం అక్కడ ఉండదు, అక్కడ అద్భుతాలు జరగవు, అక్కడ ఆశ్చర్యకార్యాలు జరగవు. దేవుని యొక్క శక్తిని మనం కోల్పోతాం. కాబట్టి ఆ దేవుని యొక్క శక్తిని, ఆ ప్రభావాన్ని కోల్పోతూ వచ్చినారు. మందసం పట్టబడిపోతూ వచ్చింది. ఆ మందసం మరి అక్కడ తప్ప, ఆ మందసం వేరే చోట పనిచేస్తుంది. ఆ మందసాన్ని తీసుకెళ్ళి దాగోను గుడిలో పెడితే అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంది. దాగోను గుడిలో పెడితే తెల్లారి పొద్దుంటే చూసేసరికి ఆ మందసం ఎదుట ఆ బొమ్మ పడిపోయిందంట కింద. 5వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. మరి అక్కడ ఉన్న ఫిలిష్తీయులకి గడ్డలు వచ్చినాయి, రహస్య స్థలాల్లో గడ్డలు వచ్చినాయి అంట. అనేక రకాలుగా దేవుడు వారిని మొత్తినాడంట. మందసం అక్కడ పనిచేసింది. మరలా 7వ అధ్యాయంలో మందసం పనిచేసింది. అక్కడ 4వ అధ్యాయంలో ఎబెనేజర్లో దిగుతూ వచ్చారంట. అక్కడ పనిచేయాలి, అక్కడ ఉన్న ఎబెనేజర్ పనిచేయాల, అక్కడ కూడా ఎబెనేజరే. 7వ అధ్యాయంలో కూడా ఎబెనేజరే. 7వ అధ్యాయంలో ఎబెనేజర్ పనిచేశాడు ఇక్కడ. కారణం ఏంటంటే వీళ్ళలో పశ్చాత్తాపం కలిగింది, వీరిలో మారుమనసు కలిగింది. వారు మరలా మారుమనసు పొంది వారు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినారు. కాబట్టి మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నాకు ఉంటాడు అనుకునేది నీ భ్రమ. దేవుడు ఉంటాడు, తోడుగుంటాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. కానీ నీలో భక్తి లేకపోతే, నీలో ఏలీ కుమారుల వలె వారు ఉంటట్లయితే, ఏలీ కుమారులు ఏం చేస్తూ వచ్చినారంట, మిక్కిలి దుర్మార్గులు అవుతూ వచ్చినారంట. వాళ్ళు పచ్చి మాంసం కావాలంట, వాళ్ళకి మాంసాపేక్షలు. వాళ్ళు పాపంలో జీవిస్తూ వచ్చినారు, మారుమనసు పొందటంలే. వారు ఎంతగానో వ్యభిచారులు జీవిస్తూ వచ్చినారు, వారు ఎంతగానో దేవుని భయం లేకుండా జీవిస్తూ వచ్చినారు. వారిలో దేవుని భయం ఎంత మాత్రం లేదు, తండ్రి మాట కూడా వింటంలే. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారు హతమైనారు. ఏలీ కుమారులు అందరూ కూడా ఏమైనారంట, ఒక్కరోజునే వాళ్ళు హతమైనారు. ప్రభావం పోయింది, భార్య చనిపోయింది, ఫినెహాసు భార్య చనిపోయింది కదా. ఆమె చెప్తూ వచ్చింది, ఇక ఇక్కడి నుంచి దేవుని యొక్క ప్రభావం పోయింది, మందసం పట్టబడింది అని చెప్పి ఆమె తనకు పుట్టినటువంటి కుమారునికి ఇకాబోత్ అని పేరు పెట్టుకోవచ్చు. కాబట్టి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, నీ యొక్క జీవితం కూడా, నీలో ఏమాత్రం కూడా ఆ దుర్మార్గత లేకుండా ఉండాలి. ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట. వారు తిండిపోతులు, మాంసాపేక్షలు, పాపంలో, మారుమనసు లేని అనుభవంలో, వ్యభిచారంలో, దేవుని మందిరంలో భయం లేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. దేవుని మందిరం అంటే భయం లేదు వాళ్ళకి. దేవుని మందిరం అయినా ఒకటే, సమాజమైన ఒకటే. చాలామంది అలాగే ఉంటాం. మనకు దేవుని మందిరం అయినా ఒకటే, మార్కెట్ అయినా ఒకటే. దేవుని మందిరం ఒక మార్కెట్ లాంటిది అనమాట. మనకు బర్రని వెళ్తాం, ఏదో ఒకటి కొనుక్కొని వచ్చేస్తాం అనమాట. అంటే ఒకసారి వచ్చామంటే మౌనంగా మనం మందిరంలో కూర్చోం కదా, సేవకులు చెప్పినా వినం మనం. ఎందుకంటే మనకు దేవుడే చెప్పాలి, మనకు దేవుడు చెప్పినా వినం పరిస్థితి. దేవుని మందిరంలో మౌనంగా కూర్చోవాలి. దేవుని మందిరంలో ఒకసారి మందిరంలోకి వచ్చినామంటే ఆవరణలో బండి మోగకూడదు. అది దేవుని మందిరం, దేవుని సన్నిధిని భయపడాలి. వచ్చేటప్పుడు నీకు కావాలంటే ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చుకో. దేవుని మందిరంలో తిరగొద్దు, దేవుని మందిరంలో అటు ఇటు తిరగొద్దు, అనాలోచన కూర్చోవద్దు, నిద్రపోవద్దు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్య ప్రకారంగా మనం కలిసి జీవించాలి.
కేవలం వాక్యం వినటమే కాదు, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న నీవునే మనం ఏలీ కుమారులను దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మనం ఎలాగున్నామో మనల్ని మనమే పరీక్షించుకుందాం. మోకరించండి.